కాంగ్రెస్ తర్వాత ఎంఐఎం కలిస్తే ఎంఐఎం కూడా దోస్తాన్ కోసం చూస్తుంది కాంగ్రెస్ తో. మీకు ఎంఐఎంతో మీకు పడతలేదు. అవు నాది పక్క పెట్టి, నాది జీవితం మొత్తం ఎంఐఎంతో పడదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, నిన్న జబర్దస్త్ చేస్తున్నారు. కేసీఆర్కి ఫినిష్ చేయాలి, 100% చేయాలి. అంటే 17 ఎంపీలో ఒక ఎంపీ కూడా రావద్దు. రాకపోతే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఇక్కడ దూకుతారు. దుంకాలి అంటే ఏం చేయాలి? ఈ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నది, ఇది తోకా పార్టీ. ఈ తోకా పార్టీకు మన గ్రిప్లో తీసుకోవాలి. జబర్దస్త్ చేసినాడు మా ముఖ్యమంత్రి. జబర్దస్త్ ఫార్ములా, డెవలప్మెంట్ ఫార్ములా, రైట్. ఏదైనా ఎంఐఎం పార్టీ ఒకవేళ మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేయమని ఆలోచన కూడా ఉంటే పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది మాకు. సో రేవంత్ రెడ్డి చేసిన జబర్దస్త్. ఇప్పుడు దాకా ఓల్డ్ సిటీ డెవలప్ చేసేది ఏ లీడర్కి మైండ్లో రాలేదు. ప్రతి ఒక్కరు ఓల్డ్ సిటీ ఓట్లు తీసుకున్నారు, కానీ ఓల్డ్ సిటీకి మార్టిగేట్ చేసినారు. ఓల్డ్ సిటీలో ఏం లేదు. ఓల్డ్ సిటీ బతుకు బస్ స్టాండ్ ఉన్నది, ఒక మంచి స్కూల్ లేదు, ఒక మంచి కాలేజ్ లేదు, ఒక మంచి హాస్పిటల్ లేదు, ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ లేదు. ఓల్డ్ సిటీలో ఏం లేదు. ఎంత అధ్వానం అన్న, చంద్రాయన్ గుట్ట ఇక్కడ ఉంటుంది, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. చంద్రాయన్ గుట్టలో 1 ఎకరం ల్యాండ్ 5 crores ఉంటుంది, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. 1 ఎకరం 50 కోట్లు ఉంటుంది. ఎంత అన్యాయం! ఇక్కడ మలక్పేట ఉంటుంది, 1 ఎకరం 5 కోట్లు ఉంటుంది. దానికంటే పక్క ఎల్బీ నగర్ ఉంటే అక్కడ 50 కోట్లు ఉంటుంది. సో ఇట్లా ఓల్డ్ సిటీకి అన్యాయం అయింది. మేము మస్త్ సార్లు ధర్నా చేసినాం. అండ్ ఓల్డ్ సిటీ ఇష్యూ మెజారిటీగా తీసేది ఫిరోజ్ ఖానే. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, ఎస్ మనం పవర్లో వస్తే మనం స్టెప్ బ్రదర్ లాగా చూడవద్దు, ఓల్డ్ సిటీకి స్టెప్ సిస్టర్ లాగా చూడవద్దు, స్టెప్ మదర్ లాగా చూడవద్దు, మనం డెవలప్ చేస్తామని అప్పటి నుంచి ఆలోచన. ఆ ఆలోచనలో వచ్చినాం. ఏంది అసలు ఎంఐఎంతో మీకున్న ఫైట్ ఏంది? పర్సనలా, బిజినెసా? నో నో నో, ఐడియాలజీ. ఐడియాలజీ. ఎందుకంటే వాళ్ళు ఇస్లాం జిందాబాద్ అని, ముస్లిం జిందాబాద్ అని ముస్లిమ్స్కి డెవలప్ చేయరు. ఎంత లంగా ఫెలోస్ అంటే 10 years బీఆర్ఎస్తో ఉన్నారు. 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడగలేదు, ఒక్కసారి కూడా బీఆర్ఎస్కి చెప్పలేదు, టీఆర్ఎస్కి చెప్పలేదు, కేసీఆర్కి చెప్పలేదు. నువ్వు ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతాం. జ్యుడిషియరీ పవర్ ఇస్తామని చెప్పినారు వర్క్ బోర్డ్కి. ఒక్కసారి దాని మీద ధర్నా చౌక్ మీద ధర్నా చేయలేదు. సో ఈ లంగా పార్టీ, దొంగ పార్టీ ఉట్టి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఆలోచిస్తుంది, జనాల కోసం ఆలోచించదు. వీళ్ళ తాత కూడా అట్లనే, వీళ్ళ అయ్య కూడా అట్లనే, వీడు కూడా అట్లనే, వీళ్ళ కొడుకు కూడా వస్తే ఇట్లనే ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఐడియాలజీ ప్రాబ్లం వీళ్ళది. దేశం బాగా పడవద్దు, సమాజం బాగా పడవద్దు. కానీ ముస్లింతో ఆయనకి ఓటేస్తున్నారు. ఎక్కడ వేసినారు చెప్పు నాకు? ఎక్కడ వేసినారు? మొత్తం బోకస్ ఓట్లు వేసుకొని ఓల్డ్ సిటీలో బోకస్ ఓట్లు తీస్తే ఉంటారు వీళ్ళు చెప్పు. 6,64,000 ఓట్లు తీసి హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఫిరోజ్ ఖాన్కి ఇవ్వండి. ఫిరోజ్ ఖాన్ గెలవకపోతే పక్క పెట్టేయి, బీజేపీ గెలిచిపోతుంది అక్కడ. అది డ్రామా.